చదవబడినటువంటి ఈ దైవ వర్తమానములో అపోస్తుడైన పౌలు ఓ చక్కని మాట తన యొక్క అనుభవములో ఎన్నో సంఘాలు తిరిగి చవి చూసి ఈ ఫిలిప్పీకి ఒక పత్రిక రాస్తూ ఒక మంచి మాట చెబుతున్నారు. నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఆ మాట మాత్రం అందరం చదువుదాం. నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. పౌలు గారు ఈ మాట చెప్పడానికి కారణం ఏంటి? ఆయన ఎన్నో సంఘాలు స్థాపించారు, ఎన్నో సంఘాలను బలపరిచారు. అయితే ఫిలిప్పీ సంఘానికి లేఖ రాస్తున్నప్పుడు మిమ్మల్ని అందరినీ నా హృదయంలో ఉంచుకున్నాను అని చెప్పారు. పౌలు గారి హృదయంలో స్థిరపడిన సంఘం ఏంటి? కొరింథీ, రోమా, హెబ్రీ, ఫిలిప్పీ, అలాగే ఎఫెసీ, గలతీ, తెస్సలోనిక, ఇలా ఎన్నో సంఘాలు ఆయన కట్టారు. ఇక బైబిల్ గ్రంథంలో రాయని సంఘాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇన్ని సంఘాలలో ఫిలిప్పీ సంఘం యొక్క ప్రత్యేకత ఏంటి అని మనం ఆలోచన చేస్తే పౌలు గారు ఆ సంఘాన్ని గురించి చాలా మంచి సంగతులు చెప్పారు. 2వ వచనం ఒకసారి మనం చూద్దాం. 3 నుంచి చదువుదాం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉన్నారు. ఎప్పటి నుండి? మొదటి నుండి. దేవుణ్ణి అంగీకరించిన రోజు నుండి, ప్రభును నమ్ముకున్న రోజు నుండి, సంఘముగా సమకూర్చబడిన రోజు నుండి, ఆ రోజు నుండి నేటి వరకు ఈ పత్రిక రాస్తున్న ఆ సమయం వరకు కూడా ఫిలిప్పీ సంఘం పౌలు గారికి వారి యొక్క పరిచర్యకు పాలివారై ఉన్నారు అని చెబుతున్నారు. ప్రతి విషయములో మీరు నాకు పాలు పంపులు పొందారు. 7వ వచనములో ఆయన రాస్తున్న మాట ఏంటంటే, చదువుతారా? మీరందరూ అదే నా బంధకముల యందును, చూసారా ఎక్కడ వాళ్ళు పాలివారయ్యారు? ఎక్కడ ఫిలిప్పీ సంఘం పౌలుతో కలిసి ఉన్నారు అంటే బంధకాలలో కలిసి ఉన్నారు. బంధకము అంటే విడుదల లేని జీవితం, ఏ సహాయము పొందలేని జీవితం. అలాంటి సమయాలలో ఫిలిప్పీ సంఘం పౌలును కలుసుకొని ధైర్యపరిచి ఆదరించి అన్ని విధాలుగా పౌలుకు పాలివారయ్యారంట. వాళ్ళు బంధకాలలోనూ ఇంకా సువార్త పక్షముగా వాదించుట యందును, అంటే ప్రతి విషయంలో కూడా వాళ్ళు పాలివారవుతూ ఉన్నారు. బైబిల్ చదివే వాళ్ళు చదువుతారు, ప్రార్థన చేసే వాళ్ళు చేస్తారు, వాక్యము వినేవాళ్ళు వింటారు. విన్నారు, వెళ్ళిపోయారు, చదివారు, మూసిపెట్టారు, పరిచయం చేసే వాళ్ళు చేస్తారు. కానీ ఈ ఫిలిప్పీ సంఘం ఏం చేస్తుందో తెలుసా? సువార్త విషయంలో వాదిస్తూ ఉన్నారు, పరిచర్యను బలపరుస్తూ ఉన్నారు, ప్రతి విషయంలో వాళ్ళు అడుగులు వేస్తున్నారు, సేవకునికి తోడ్పడుతూ ఉన్నారు. ఆమేన్, దేవునికి స్తోత్రం. ఆ విషయాలన్నీ కూడా పౌలు తలపోస్తూ ఉన్నారు. ఇంకొక మాట అంటాడు అక్కడ, బంధకములు సువార్త పక్షమున వాదించుటకును దానిని స్థిరపరచుటయందు. ప్రతి ఒక్కరిలో దేవుని వాక్యం స్థిరపడాలి. ఇది ఫిలిప్పీ సంఘములో ఉన్న విశ్వాసుల యొక్క లక్షణాలు.
ఫిలిప్పీ సంఘంలో విశ్వాస లక్షణాలు ఏంటంటే, ఈ సువార్త చెప్పబడిన మాట, వినబడిన మాట, దేవుని వాక్యం ప్రతి ఒక్క హృదయంలో స్థిరపడాలి. ఆ వాక్య ప్రకారం సంఘం నడవాలి. ఇది వారి యొక్క ఉద్దేశం. పౌలు గారు ఏమేమి తలంచారో అవన్నీ కూడా సంఘస్థులే ఆలోచించి వారికి వారే ఈ కృపలో పాలివారయ్యారట. అందుకే పౌలు గారి హృదయంలో ఫిలిప్పీ సంఘం ముద్ర వేయబడింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కొందరు వాక్యం వింటారు, విని వదిలేసి వెళ్ళిపోతారు. కానీ ఫిలిప్పీ సంఘం అది కాదు. అమ్మ, ఈరోజు దేవుని వాక్యంలో ఇలా రాయబడింది కదా, ఈరోజు దైవజనుడు ఇలా బోధించాడు కదా, మరి మనం అందరం ఇలాగ నడవాలి, ఇలాగ మనం పరిచర్య చేయాలి, ఇలాగ ప్రార్థనలు చేయాలి, ఇలా నడుచుకోవాలి. మన సంఘం దేవుని యొక్క హృదయంలో, దేవుని యొక్క దాసుని హృదయంలో ముద్రగా పడి ఉండాలి. ఇది వారి యొక్క ఆలోచన. అందుకే పౌలు గారి యొక్క హృదయంలో ఫిలిప్పీ సంఘం ఉంచబడి ఉంది. ఆమేన్, దేవునికి స్తోత్రం. అంతేకాదు, ఆయన రాస్తాడు ఇంకా కొంచెం మీరు కిందకు వస్తే 12వ వచనం చూడండి. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రభులటకే సమకూడనని, మరియు సహోదరులైన వాళ్ళు ఎక్కువ మంది ఈ బంధకముల మూలముగా ప్రభునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యమును బోధించుటకు విశేషముగా ధైర్యం తెచ్చుకున్నారు. బంధకాలలో శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, మందిరానికి వెళ్ళకూడదని చెప్పారు, సువార్త ప్రకటించొద్దని చెప్పారు, బైబిల్ పట్టుకోవద్దని చెప్పారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా విశ్వాసములో స్థిరపడి, బోధలో స్థిరపడి, వాక్యంలో స్థిరపడి, ఆ వాక్యమును అనేకులకు ప్రకటించుటకు స్థిరమైన విశ్వాసము గలవారై విశేషమైన ధైర్యం కలిగి ఉన్నారట వాళ్ళు. ఆమేన్. విన్న వాక్యం మర్చిపోకూడదు, విన్న వాక్యం వదిలిపెట్టేది కాదు. ఆ వాక్యం మన హృదయంలో స్థిరపడాలి. ఆ వాక్యము రేపు శ్రమలలో మనకు తోడై ఉండి ధైర్యమునిచ్చే వాక్యం. ఈ ఫిలిప్పీ సంఘంకి పత్రిక రాసేసరికి పౌలు గారు చెరసాల్లో ఉన్నారు, బంధకాలలో ఉన్నారు. ఆ సంఘమును గురించి ఆ మాట రాసేటప్పుడు ఆయన అన్నాడు, 3వ వచనంలో మనం చదివితే 3-4 కలిసి ఉంటాయి, 6 వరకు చూడండి. మీలో ఈ సత్క్రియలు ఆరంభించిన నాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను ప్రార్థన చేసేటప్పుడు చదవండి, సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొనినప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లి. సంతోషం, చెరసాల్లో సంతోషం. దేన్ని బట్టి సంతోషం? సువార్త ఆగిపోలేదు, నేను విత్తనం వ్యర్థం కాలేదు, నేను ఊరికి ప్రయాసపడలేదు, నేను గాలికి ప్రయాసపడలేదు. ఇదిగో ఫిలిప్పీ సంఘం ఎంతో ధైర్యముగా నా బదులు సువార్త పనిచేస్తుంది. ఈ మాటలు చెబుతూ పౌలు గారు 2వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట చెబుతారు చూడండి. ఒక్క మాట, ఒక్క నిమిషం. 1వ అధ్యాయంలోనే ఒక మాట మనం చూద్దాం. 21 చదువుదామా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. ఈ మాట అంటున్నాడు పౌలు గారు. బ్రతుకుటకైతే క్రీస్తు, చావైతే లాభం. అయితే నేను బ్రతకాలి. ఎందుకోసం బ్రతకాలంటాడు? ఆ కింద రాస్తాడు 24లో, అయినను నేను శరీరం మంది నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది.
మీకోసం బ్రతకాలనుకుంటున్నాను. ఆమె చెప్తా, ప్రైజ్ ది లార్డ్. ఎంత మంచి విశ్వాసం! ఆ సంఘం కొరకు పౌలు బ్రతకాలనుకుంటున్నాడు. మరింతగా వారిని బలపరచాలి, మరింతగా దేవుని కొరకు వాళ్ళను పురుకొల్పించాలి. నాకు చనిపోవాలని ఉంది, బ్రతుకుటకైతే క్రీస్తు, చావైతే లాభం. చనిపోతే నేను ప్రభుత్వం ఉంటాను, కానీ నేను బ్రతకాలి. ఈ శరీరం అందు బ్రతుకుట కేవలం మీకోసమే. స్తోత్రం. ఎంత మంచి సంఘం అండి! ఎంత స్థిరపడ్డారు వాళ్ళు! దేవుని పరిచర్యలో ఎంతగా పౌలును బలపరిచారు. అందుకే హృదయంలో నిలిచిపోయారు వాళ్ళు. ఆమేన్. చెప్పండి, చెప్పండి యేసయ్యకు, చెప్పండి యేసయ్యకు స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు, ఆ సంఘం కొరకు ఒక దైవజనుడు నావలే అన్నాడు. ఆయన నావలే చాలా ఇరుకులో ఉన్నాడు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, మరణావస్థలో ఉన్నాడు, రోగి అయి ఉన్నాడు. ఒక దైవజనుడు మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు. ఆ మాట చూడండి. ఆయన అంటాడు, పౌలు గారు అంటాడు 2వ అధ్యాయంలో, నా సహోదరుడును జత పనివాడును, వాక్యం వాళ్ళకి రెఫరెన్స్ కాలం అర్థం లేకలేదు, 25వ వచనం, నా తోటి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రోదీతును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. అతడు రోగి ఆయన. ఆ కింద మాటలు అంటాడు, ఆయన చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు అంటాడు. 27వ వచనం, నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండను గాని దేవుడు అతడు మిమ్మల్ని చూడాలని అపేక్షిస్తున్నాడు. 26లో, అతడు రోగి అయినని మీరు వింటిరి, అతడు మిమ్మల్ని చూడవలెనని మిగుల ఆపేక్ష గలవాడై విచారించుచుండెను. పౌలు గారు ఈ సంఘం గురించి ఎపఫ్రోదికి చెప్పారు. ఇన్ని సంఘాలు కట్టాను, ఇన్ని సంఘాలను నేను పరిచయం చేశాను, ఇంతమంది విశ్వాసులు ఉన్నారు, కానీ ఒక సంఘం ఉంది ఎపఫ్రోదితు. ఆ సంఘం నా గుండెల్లో నిలిచిపోయింది, నా హృదయంలో నిలిచిపోయింది. వారు చేస్తున్న పరిచర్య, వారి సువార్త, వారి ధైర్యం, వారి విశ్వాసం, వారు దేవుని గురించి, వాక్యమును గురించి ధ్యానం చేయటం, ఈ వాక్యం గురించి వారు తెలుసుకోవాలని ఆతృత పడటం చూసినప్పుడు నేను వారిని హృదయంలో ఉంచుకున్నాను. ఈ మాట చెప్పగానే రోగి అయిన ఉన్నటువంటి ఎపఫ్రోదితు కూడా ఆ సంఘాన్ని చూడాలనుకున్నాడట. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం పరిచయం చేస్తున్నాం, మనం సంఘానికి వస్తున్నాం, మనం ప్రార్థన చేస్తున్నాం, మన వాక్యం వింటున్నాం. మన విశ్వాసం ఎక్కడ ఉంది? మనం ఎలా స్థిరపడుతున్నాం? మనం ఎక్కడ దేవుని వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాం? సేవకుని విషయంలో, సంఘ విషయంలో, దేవుని విషయంలో నా వంతు ఏంటి? మనం ఆలోచించాలి దేవుని వాక్యాన్ని. బైబిల్లో లేనిది నేను చెప్పట్లేదు, బైబిల్లో లేనిది నేను మీకు బోధించట్లేదు. దేవుని వాక్యం ఏముందో, ఫిలిప్పీ సంఘం ఏ రీతిగా పౌలును ధైర్యపరిచిందో మనకు ఉదాహరణ అయి ఉన్నవి. ఇవన్నీ కూడా ఉదాహరణ, మాదిరి. మనం కూడా ఇలాగ ఉండాలి. మనం కూడా సేవకుని హృదయాల్లో, దేవుని హృదయాల్లో నిలిచిపోవాలి. మన సంఘం నిలిచిపోవాలి. ఆమేన్. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మళ్ళీ చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. చూద్దామండి ఎందుకు పౌలు గారి హృదయంలో సంఘం స్థిరపడిందో. 4వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం 1వ వచనం. కావున నేను అపేక్షించు సహోదరులారా, నా ఆనందమును
నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా. చాలు చాలు. స్తోత్రం చెప్దాం. అప్పుడు చేతులు ఎత్తి చెప్పండి, మళ్ళీ చెప్పండి, సంతోషంగా చెప్పండి. క్వశ్చన్ వేసుకున్న ప్రశ్న, పౌలు గారి హృదయంలో ఫిలిప్పీ సంఘం నిలిచిపోవటానికి కారణం ఏంటి? వారు పౌలు గారికి ఆనందమై ఉన్నారు. ఏమై ఉన్నారు చెప్పండి? పౌలు గారికి ఆనందాన్ని ఇస్తున్నారా లేక దుఃఖాన్ని ఇస్తున్నారా? మన వల్ల, మన పరిచర్య వల్ల సేవకుడికి ఆనందమా లేకపోతే దుఃఖమా? మన ప్రవర్తన వల్ల సేవకునికి ఆనందమా లేక విచారమా? ఫిలిప్పీ సంఘం అయితే పౌలు గారికి ఆనందమునై ఉన్నారు. ఫిలిప్పీ సంఘం పౌలు గారికి ఆనందాన్ని కలిగించే సంఘముగా ఉన్నారు. మన సంఘం గురించి దైవజనుడు తలుసుకున్నప్పుడు ఆనందపడే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆమేన్. చెప్పండి చెప్పండి. మన వరకు మనం పరిశీలన చేసుకుందాం. నా పరిచర్య ద్వారా, నా కుటుంబము ద్వారా, నా సంఘము ద్వారా సేవకుడు ఆనందంగా ఉన్నాడా లేడా? మీరు ఆలోచిస్తున్నారా? ఫిలిప్పీ సంఘం పౌలు గారి హృదయములో నిలిచిపోవటానికి కారణం ఏంటంటే వారు పౌలు గారిని ఆనందపడేలా చేస్తున్నారు. ఏ విషయంలో? బంధకాలలో ఉన్నప్పుడు అతన్ని ధైర్యపరిచారు. సువార్త ఆగిపోకుండా, వారు వెనుక తిరగకుండా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని అవమానాలైనా భరించి శ్రమలలో వాళ్ళు పాలివారయ్యారు. అందుకే పౌలు ఆనందపడుతున్నాడు. ఇంకేమంటాడు? కిరీటమై ఉన్నారట. పౌలు గారికి ఏమై ఉన్నారు వాళ్ళు? ఎంత మంచి మాట రాసుకున్నాడండి. పౌలు గారి కిరీటం ఏ సంఘం చెప్పండి? పౌలు గారికి కిరీటం ఏ సంఘం? గట్టిగా చెప్పాలి, గట్టిగా. కిరీటం అనగానే ఫిలిప్పీ సంఘం గుర్తుకొస్తుంది. కిరీటం అంటే బైబిల్లో ఒక మాట చూస్తాం. పురుషునికి స్త్రీ ఏమైంది? కిరీటమై ఉంది. పురుషునికి స్త్రీ ఏమైంది చెప్పండి? కిరీటం. అంటే ఘనత, విలువ. ఈ పరిచర్య ద్వారా విలువ రావాలి, ఘనత రావాలి. నీ సంఘము ద్వారా సేవకునికి విలువ రావాలి. ఫలానా సేవకులు, ఫలానా సంఘస్థులు వాళ్ళ ఆదివారం కాణాల్లో ఉంటారు, సోమవారం నంద్యాల్లో ఉంటారు. ఎక్కడ నంద్యాల్లో ఉంటే ఇంకొక గడ్డ మీద వస్తాడు కదా, ఆడ ఉంటారు. ఆ పండ్ల గంపైన వస్తే ఆయన కాడిపోతారు, గుత్తైన వస్తే ఆయన కాడిపోతారు. వాళ్ళు అన్ని సంఘాలు తిరుగుతుంటారు, వాళ్ళదేంది? అది కాదు పరిచర్య. పురుషునికి స్త్రీ కిరీటం అంటే అక్కడ ఎందుకు పోల్చాడు అంటే, కిరీటం పడిపోవాలన్నా స్త్రీ చేతిలోనే ఉంది. అంటే ఘనత పోవాలన్నా స్త్రీ చేతుల్లోనే ఉంది. భర్తకు అవమానం రావాలన్నా స్త్రీ చేతిలోనే ఉంది. సేవకుడు తల ఎత్తుకొని బ్రతకాలన్నా సంఘం చేతిలోనే ఉంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మన ఇంట్లో లేకపోతే పక్కింటికి వెళ్ళి అమ్మ కొంచెం సాయం చేయండి అని అడుగుతాం. ఆమేన్. ఇంకా కావాలి. సేవకుడు ఆనందపడే స్థాయికి మనం రావాలి. ఆమేన్. ఇక్కడ నా బదులు ఇంకొక సేవకు నిలబడితే ఏం పెంచారన్న నా సంఘాన్ని. ఇదే నా పరిచర్య అంటే. వారి ఉత్సాహం, వారి ఆనందం, వారి యొక్క ధైర్యం, వారి విశ్వాసం
ఇక్కడ నిలబడుకున్న సేవకుని చూడగానే, మనల్ని చూడగానే ఆశ్చర్యపోయే విధంగా మన జీవితాలు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యకు మహిమ కలుగును గాక. అది సేవకు ఘనత ఎప్పుడంటే, ఒక దైవజనుడు ఇక్కడ వచ్చి నిలబడి సంఘాన్ని చూసినప్పుడు, ఎంత ఆత్మీయంగా పెంచాడయ్యా మీ దైవజనుడు మిమ్మల్ని. చాలదండి, ఇంకా అదే అండి కిరీటం అంటే. ఎంత బలంగా పెంచాడండి మిమ్మల్ని. మీ ఉత్సాహం చూస్తుంటే, మీ పరిచయ విధానం, మీరు కూర్చునే విధానం, మీరు నడవడిక, మీ ఆలోచన, మీ చూపు ఎంత స్పిరిచువల్గా ఉంది అని మరొక దైవజనుడు చెప్పినప్పుడు ఆ సేవకుడు తలెత్తుకొని తిరుగుతాడు. హల్లెలూయా. యేసయ్యకు మహిమ కలుగును గాక. నాకు ఇంకా మీ నుంచి ఫీడ్బ్యాక్ కావాలి. ఇప్పటి వరకు చాలా సపోర్ట్గా నిలబడుతూ వచ్చారు, ఇంకా కావాలి. మరింతగా బలపరచాలి. మీరు బలపడాలి, నన్ను కూడా మీరు బలపరుస్తూ రావాలి. అన్ని విషయాలలో, ప్రతి విషయంలో మిమ్మల్ని గురించి నేను మోకరించి ప్రార్థన చేసినప్పుడు మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకునే విధంగా మీరు నడుచుకోవాలి. ఆమె చెప్దామా? ప్రైజ్ ది లార్డ్. కిరీటమును ఆనందమునై ఉన్నారు. మరి ఒక మాట అంటాడు, మీరు చూడండి పరిశుద్ధ గ్రంథంలో. 4వ అధ్యాయంలోని ఫిలిప్పీ సంఘం గురించి పౌలు గారు, మీరు నా వలన నేర్చుకొనిన అనే మాట 9వ వచనం చూద్దాం. మరియు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్లుగా ఏవి వింటురో, ఏవి చూచితురో అట్టి వాటిని చేయండి. స్తోత్రం చెప్పండి. పౌలు గారు అంటున్నారు, సంఘానికి ఒక మాట చెప్తున్నారు, నా వలన మీరు ఏం విన్నారు, ఏం చూశారు, ఏమి నేర్చుకున్నారు, పరిచర్యలో దైవజనుడు ఏం చేశాడు, ఏం చెప్పాడు, ఏం నేర్చుకున్నా, అది మీరు చేయాలి. ఇటు రోజుల్లో చాలా అవసరమైన మాట ఇది. ఎందుకంటే సంఘాలను చీల్చే కొన్ని తోడిళ్ళు బయలుదేరుతున్నాయి. సంఘాల్లోకి కొన్ని తోడిళ్ళు వస్తాయి. ఒంటరిగా ఉన్న సమయంలో ఉన్నారు. మరి మన కోయిలకుంట్లలో ఓ పాస్టర్ ఉన్నాడు. యేసుకృప సంఘస్థుల ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి, నా మోకాళ్ళు చూడండి, నా అరికాళ్ళు చూడండి, నా పొట్ట చూడండి. దేనికి? ఎవరు చూడాలి నీ మోకాళ్ళు? విశ్వాసులా? చెప్పండి, ఎవరు చూడాలి? దేవుడు చూడాలి. అంటే నేను బాగా ప్రార్థన చేస్తాను, నేను బాగా ఉపవాసాలు ఉంటాను, నేను బాగా సేవకు తిరుగుతాను, నా సంఘంలోకి రండి. వాళ్ళు అన్నారు, మా సంఘంలో మా సేవకుడు కూడా బాగానే చెప్తారు అన్నయ్య, మీకు ఏమన్నా కావాలేమో చెప్పండి, ఇచ్చి పంపిస్తామన్నారట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మాకేం తక్కువైందని మీ సంఘంలోకి రావాలి? ఒకవేళ ఆత్మీయంగా, ఒకవేళ శారీరకంగా, ఆర్థికంగా కొంచెం తక్కువగా ఉన్నామేమో, కానీ స్పిరిచువల్గా మేము చాలా బలంగా ఉన్నాం. మా దైవజనుడు చెబుతున్న సంగతులను బట్టి, వాక్యాన్ని బట్టి, ఆయన ఇచ్చే విశ్వాసాన్ని బట్టి చాలా బలంగా ఉన్నాం. ఇప్పుడు నీకేం కావాలో చెప్పండి, ఇచ్చి పంపిస్తా.
కష్టపడి సంపాదించుకున్నంత ఒక్క మాటతో విలువ. దైవజనుడు అనిపించుకునేవాడు ఇంటింటికి వెళ్ళి అడుక్కునేది కాదు. అర్థమైందా? బైబిల్ చెప్తాడు దేవుడు, దున్నని భూమిని దున్నండి అంటే అర్థం ఏంటి? ఎవరికి సువార్త ఉందో లేదో అక్కడికి వెళ్ళి సువార్త చెప్పే గొర్రెలు తెచ్చుకో. పట్టబడిన గొర్రెలు తీసుకెళ్ళి సంఘాలు చేర్చుకునేది కాదు. నువ్వేం విన్నావు, నా వలన ఏం విన్నావు, ఏం నేర్చుకున్నావు, అది చెయ్యండి. ఎవరో క్రిస్మస్కి వచ్చారంట, మమ్మల్ని హౌస్ విజిటింగ్ పిలిచారు, హౌస్ విజిటింగ్ చేస్తానని సంతోషమ్మ గారు చెప్పారంట. మా అన్నయ్య వస్తాడు పొమ్మ మాకు అని అంట. ఎత్తిపోయింది పథకం. మా గురించి నువ్వు ప్రార్థన చేయలేదు, నువ్వెవరో తెలియదు, మా కష్టం ఏంటో నీకు తెలియదు, ఇక్కడ వచ్చి మేము మీకోసం ప్రార్థన చేస్తామని. ఏం చేస్తాం మా కోసం? ఆమేన్ చెప్పండి. యేసయ్యకు స్తోత్రాలు. హల్లెలూయా. మనం ఏమి నేర్చుకుంటున్నాం ఇక్కడ ఏమి నేర్చుకుంటున్నాం, ఏమి వింటున్నావు, అవి చేయండి. అప్పుడు మీకు దేవుడు తోడై ఉండును. ఆ మాట చదవండి. అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడై ఉండును. స్తోత్రం కలుగును గాక. మనకు దేవుడు తోడై ఉండాలంటే దైవజనుడి దగ్గర ఏం నేర్చుకున్నారో, ఏం విన్నారో, ఏం చేశారో అది మనం చేయాలి. అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడై ఉంటాడు. ఫైనల్గా ఎందుకు వారిని పౌలు గారు హృదయంలో ఉంచుకున్నారు? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 15, 16 వచనాలు, 17 వచనాలు చూద్దాం. ఫిలిప్పీలారా, సువార్తను బోధింపనారంభించి ఇచ్చే విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంగపు వారును నాతో పాలివారు కాలేదని బైబిల్లో పౌలు గారు హృదయములో ఫిలిప్పీ సంఘం నిలిచిపోవటానికి ప్రధాన కారణం రాస్తున్నాడు ఇక్కడ. నేను సువార్త ప్రారంభించినప్పటి నుండి ఇంకా 14 కూడా మనం చదివితే 14వ వచనం, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది, శ్రమలలో, కష్టాలలో, ఇరుకు ఇబ్బందుల్లో మీరు పాలు పుచ్చుకున్నారు. సువార్త ప్రారంభించినప్పటి నుండి. ఎంత మంచి మాట రాసుకున్నాడు ఆయన. వాక్యం పట్టుకొని నేను సువార్తకు బయలుదేరినప్పటి నుండి ఇచ్చే విషయంలోను పుచ్చుకునే విషయంలోను మీరు తప్ప అనే మాట. ఇక మిగిలిన సంఘాలు ఫెయిల్ అయిపోయాయని అక్కడ అర్థం. మిగిలిన సంఘాలన్నీ ఫెయిల్ అయినాయి. ఏ సంఘపు వారు కూడా నాకు సపోర్ట్ చేయలేదు అంటే మిగిలిన సంఘాల విషయంలో పౌలు గారు ఎంత బాధపడి ఉంటాడు, ఎంత ఏడ్చి ఉంటాడు. గలతీ సంఘాన్ని బట్టి పౌలు గారు 3వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. మీరు చదువుతారా? గలతీ సంఘాన్ని గురించి పౌలు గారు ఒక మాట అంటాడు చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం, ఓ అవివేకులైన. అయిపోయిందండి, సంఘం అంత వాల్యూ పోయిందండి. విలువ పెట్టి కొనబడిన సంఘపు విలువ ఒక్క మాటతో నాశనం అయిపోయింది. అవివేకులైన వాళ్ళంట వాళ్ళు. ఆ మాట రాసేటప్పుడు ఎంత బాధపడి ఉంటాడు పౌలు గారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనం కని పెంచి వారి బాగోగులు చూసి వారి కష్టాసుఖాల్లో మనం తోడ్పడి
ఏమండి, అన్ని చక్కబెడుతూ అన్ని విషయాల్లో సహకరించి ప్రయోజకుడు అవుతాడని కలలు కంటావు కదా, ఆ కళ్ళు నిష్ఠురమైనప్పుడు నువ్వెంత బాధపడతావు? ప్రయోజకులు అవుతారు అని కలలు కన్న తల్లిదండ్రుల జీవితంలో వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు అంటే ఎంత ఏడుస్తారో అది వాళ్ళకి తెలుసు. యవన పిల్లలకు చెప్తున్నా, బాగా వినండి. మీ తల్లిదండ్రుల విషయంలో మీరు బాగా ఆలోచన చేయాలి. దేనికి మీరు ఆకర్షితులు కాకండి, ఎవరికి మీరు ఆకర్షితులు కాకండి. పొరపాటున కూడా తప్పుడు చూపు, తప్పుడు మాట, తప్పుడు అడుగులు వేయకండి. మిమ్మల్ని గురించి మీ తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటున్నారు, ఎంతో ప్రయాసపడుతున్నారు. పైకి వాళ్ళు నవ్వుతూ మీతో మాట్లాడతారు, మీ గురించి లోపల ఎంత వేదన పడుతున్నారో వారి బాధలు పంచుకున్నా, వారి బాధలు వింటున్నా నాకు తెలుసు. కాబట్టి యవ్వన బిడ్డలు మీరందరూ కూడా మీ అడుగుజాడల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ చూపులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక అన్నయ్యగా లేక ఒక తండ్రిగా, ఒక కాపరిగా మీరు ఎలా అనుకున్నా పర్లేదు, ఇది ఒక హెచ్చరిక అనుకోండి. ఆమె దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ తల్లిదండ్రుల యొక్క ఆలోచన, మీ తల్లిదండ్రుల యొక్క బాధ మీరు ఖచ్చితంగా చూడాలి. మీకోసం వాళ్ళు పడుతున్న బాధ ఏంటో. ఎక్కడా తొందరపడకండి. ఇది వచ్చిన తర్వాత దేనిని నమ్మనికి లేదు, ఎవరిని నమ్మనికి లేదు. మీరు అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నా. ఆయనను ఫెయిల్యూర్ చేయడానికి నేను చెప్పట్లేదు. సమాజం బాగలేదు. యవ్వన బిడ్డలు అందరూ కూడా మంచిగా ఆలోచించండి. దైవజనుడు తల ఎత్తుకోలేని పరిస్థితి. మీకు చేతులు జోడించి చెప్తున్నా, మీరు ఏం విన్నారో, ఇక్కడ ఏం వింటున్నారో, ఏం నేర్చుకుంటున్నారో అవి చేయండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఒక్కసారి మచ్చపడిందా, బ్రతికినంత కాలం ఆ మచ్చ తుడుచుకోలేరు. పొరపాటున కూడా ఉండకూడని చోట నువ్వు కనపడ్డావు అంటే ఆ మచ్చను తుడిచేసుకోవటం నీ వల్ల కాదు. మీరు జాగ్రత్త. ప్రతి విషయంలో కూడా జాగ్రత్త. తల్లిదండ్రులకు చదువు రాకపోవచ్చు, వాళ్ళు నిన్ను నమ్మి నీ సెల్ ఫోన్ చెక్ చేయకపోవచ్చు, నిన్ను నమ్మి నీ పుస్తకాలు చెక్ చేయకపోవచ్చు. నమ్మకాన్ని ఉమ్ము చేయకండి. ఏమి నేర్చుకున్నారో అది చేయండి. ఆమేన్. చేతులెత్తి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఫిలిప్పీ సంఘం దైవజనుని శ్రమలో పాలు పొందారు. ఫిలిప్పీ సంఘం ఇచ్చుట విషయంలో వాళ్ళు పాలు భాగస్తులయ్యారు. ఫిలిప్పీ సంఘం దైవజనుని నుండి ఆశీర్వాదాలు పుచ్చుకొనుటలో పాలి భాగస్తులయ్యారు. ఇంత చేసిన మీకు, ఆయన అంటాడు అక్కడ 4వ అధ్యాయంలో, ఇంత చేసిన మీకు 19వ వచనం, తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహదైశ్వర్యములో మీ అవసరములన్నీ తీరుస్తాడు. చప్పలు కొట్టి ప్రభుని కనపడదు. హల్లెలూయా. నా హృదయములో ఉన్న మిమ్మల్ని నా ప్రభు పాదాల దగ్గర పెడతాను.